Hello children, welcome back to SP Children World. Today we are going to discuss 10th class हिंदी lessons. आज हम पार्ट 1 बरसते बादल के बारे में जानेंगे. बरसते बादल इस पाठ की विधा कविता हैं. हर एक पाठ के लिए एक विधा होती है. उसी प्रकार इस पाठ की विधा है कविता. ప్రతి పాఠానికి కూడా ఒక ప్రక్రియ ఒక విధ అనేటువంటిది ఉంటుంది. కవిత, नाटक, एकांकी, पत्र लेखन इस प्रकार होते हैं. उसी प्रकार इस पाठ की विधा है కవిత. ప్రతి పాఠానికి కూడా ఒక విధ ఉంటుంది. ఈ పాఠం బరస్తే బాదల్ అనేటువంటి పాఠానికి సంబంధించినటువంటి విధ కవిత. సో इस बरसते बादल कविता के कवि हैं सुमित्रानंदन पंत. बरसते बादल इसका अर्थ क्या है? बरसना का अर्थ है रेनिंग, बादल का अर्थ है क्लाउड्स, वर्षिंचे మేఘాలు, రైనింగ్ క్లాउड्स. सो ఈ పాఠం యొక్క कवि सुमित्रानंदन पंत जी हैं. अब हम पाठ में देखेंगे. देखिए पाठ में उन्मुक्तीकरण इसको हम देखेंगे. देखिए, क्या गाती हो, किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी. क्या गाती हो, किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी. देखिए यहाँ इस पाठ में क्या गाती हो, ఏం పాడుతున్నావు, కిసే బులాతి ఎవరిని పిలుస్తున్నావు, బతలా దో కోయల్ రాణి ఓ కోయల్. కోయల్ రాణి క్యా హై? కుకు. ఈ యొక్క కోయిల రాణి ఏమి పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు, మాకు కూడా కొంచెం చెప్పు అని చెప్పి ఈ విధంగా కవి అంటున్నాడు. ప్యాసి ధరతి దేక్ మాంగతి. ఈ యొక్క ప్యాసి దాహంతో ఉండినటువంటి ఈ యొక్క భూమాతన్ దేన్ని చూసి పాడుతోంది, ఏమి అడుగుతోంది. హో క్యా మేఘం సే పానీ, మేఘాల నుండి నీటిని అడుగుతుందా, వర్షాన్ని అడుగుతోంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే కోయిల రాణి ఈ యొక్క భూమి యొక్క ఆ దాహాన్ని తీర్చడం కోసము వర్షాన్ని, మేఘాలను అడుగుతూ ఉంది, వర్షించమని చెప్పి అడుగుతూ ఉంది. ఈ విధంగా ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, పాఠం కవిత ఇచ్చారు. దాని కింద ప్రశ్న దేతే హై. देखिए, మీటే గీత్ కౌన్ గాతి హై, మీటే గీత్ కౌన్ గాతి హై అని చెప్పి అడిగారు. అంటే ఈ యొక్క మీఠా కా అర్థ హై తీయనైనటువంటి, ఈ యొక్క స్వీట్ వాయిస్తో ఎవరు పాడుతున్నారు అని చెప్పి అడుగుతున్నారు. మీటే గీత్ కౌన్ గాతి హై, మీటే గీత్ కోయల్ గాతి హై. प्यासी धरती पानी किससे मांगती हैं. सेकंड क्वेश्चन देखिए, प्यासी धरती पानी किससे मांगती हैं. దేన్ని అడుగుతోంది? ప్యాసీ ధరతి అనేటువంటిది. पानी किससे मांगती हैं? प्यासी धरती पानी मेघों से मांगती हैं. किससे मांगती हैं? मेघों से मांगती हैं. ओके, नेक्स्ट देखिए, बादल प्रकृति की शोभा बढ़ाती हैं कैसे. बादल ప్రకృతి की శోభ बढ़ाती हैं कैसे. బాదల్ का अर्थ क्या है? క్లౌడ్స్. ఈ యొక్క ప్రకృతి యొక్క శోభను పెంచుతుంది. ఏ విధంగా పెంచుతుంది అంటే, బాదల్ కాలే హోకర్ వర్షా కే రూప్ మే బరస్తే హై. ఈ యొక్క మేఘాలు అనేటువంటివి నల్లగా ఉన్నాయి, అదేవిధంగా ఇవి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి. ఇస్సే ధరతీ హరీ భరీ రహతీ హై. దీనివలన ఈ యొక్క భూమి మొత్తం కూడా హరీ భరీ రహతీ హై, చాలా గ్రీనరీగా పచ్చదనంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాము. ఏ ఆస్మాన్ కో ఘేర్ కర్ ప్రకృతి కి శోభా కో బడాతీ హై. ఇది ఆకాశం మొత్తం కూడా వ్యాపించబడేసి ప్రకృతి యొక్క శోభను పెంచుతుంది అని చెప్పి చెప్తున్నాము. సో ये है उन्मुक्तीकरण से संबंधित प्रश्न. मीठे गीते कौन गाती हैं? मीठे गीत कोयल गाती हैं. उसी प्रकार प्यासी धरती पानी किससे मांगती हैं? प्यासी धरती पानी मेघों से गाती हैं, मेघों से मांगती हैं. బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై. కైసే బాదల్ ప్రకృతి యొక్క శోభను ఏ విధంగా పెంచుతుంది అన్నప్పుడు బాదల్
కాలే హోకర్ వర్షా కే రూప్ మే బరస్తే హై. ఈ యొక్క మేఘాలు అనేటువంటివి వర్షం రూపంలో కురుస్తాయి అని చెప్తున్నాము. ఔర్ ఇస్సే ధరతీ హరీ భరీ హోతీ హై. ఈ యొక్క భూమి అనేటువంటిది మొత్తం కూడా పచ్చగా ఉంటుంది. ఔర్ ఏ సభీ ప్రకృతికి శోభా బఢాతే హై. ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క శోభను పెంచుతాయి అని చెప్తున్నాము. ओके बच्चों, ये हैं इससे संबंधित उन्मुक्तिकरण से संबंधित प्रश्न. और देखिए इस पाठ का उद्देश्य क्या है. हर एक पाठ के लिए एक उद्देश्य होते हैं. ప్రతి పాఠానికి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. ఉసి ప్రకార్ ఇస్ పాఠ్ కా ఉద్దేశ్య క్యా హై. ఈ యొక్క బరస్తే బాదల్ అనేటువంటి పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. చూడండి పిల్లలు, ఇక్కడ ప్రకృతి పట్ల ప్రకృతికి ప్రతి కావ్య రచనాంకే ప్రోత్సాహం అంటే పిల్లలలో కావ్య రచన, కావ్యాలను రచించేటందుకు, ప్రకృతికి సంబంధించినటువంటి రచనలు చేసేందుకు పిల్లల్ని ప్రోత్సహించడము. అదేవిధంగా మనోరంజన్కి భావన జగాన, ఎంటర్టైన్మెంట్ అనేటువంటి దాన్ని పిల్లల్లో మేల్కొల్పడము. और ప్రకృతి సంరక్షణ के लिए ప్రేరిత్ కర్నా, ప్రకృతికి సంబంధించినటువంటి ప్రకృతిని కాపాడాల్సినటువంటి బాధ్యత పిల్లల్లో కలిగించడం అనేటువంటివి ఈ మూడు కూడా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఫస్ట్ వన్ ఏంటి, ప్రకృతికి ప్రతి కావ్య రచనాओं में ప్రోత్సాహం కర్నా. ప్రకృతి పట్ల పిల్లల్లో వాటి మీద కావ్యాలను రచించే విధంగా ప్రోత్సహించడం అనేటువంటిది. నెక్స్ట్ మనోరంజన్కి భావన జగాన, ప్రకృతిని చూసి ఆస్వాదించడము, ప్రకృతిని చూసి ఎంజాయ్ చేయడం అనేటువంటి భావనని పిల్లల్లో కలిగించడము. ఔర్ ప్రకృతి సంరక్షణకే లియే ప్రేరిత్ కర్నా, ప్రకృతిని మనం కాపాడాలి అనేటువంటి భావన పిల్లల్లో కలిగించడము ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఔర్ నెక్స్ట్ देखिए విధా విశేష్. విధా విశేష్ मैंने पहले ही बताया, నేను ముందే చెప్పాను. బరస్తే బాదల్ किस प्रकार का पाठ है. हर एक पाठ के लिए एक विधा होती है. ప్రతి పాఠానికి కూడా ఒక విధా ఉంటుంది అని చెప్పాము. यह बरसते बादल कविता पाठ है. बरसते बादल किस प्रकार का पाठ है. बरसते बादल कविता पाठ हैं. ओके बच्चों, बरसते बादल किस प्रकार का पाठ है. कविता पाठ हैं. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती हैं. ఇక్కడ కవి చెప్తున్నారు చూడండి, ఈ కవితా భావనాంకే ఉదాత్త బనానేకే సాత్ సాత్ అంటే ఏంటంటే కవిత యొక్క భావనలను మనలో ప్రేరేపించుకోవడం, కవిత యొక్క భావనలు ఉదాత్త శ్రేష్ఠ బనానేకే సాత్ సాత్ మనం కవితను రచించడంతో పాటు సౌందర్య బోధ్, కవితను బాగా అందంగా అలంకరించడము, భాష మీద పట్టు అనేటువంటిది ఉండటము కూడా దీనికి సంబంధించినటువంటి విషయము. ప్రస్తుత కవిత నాద్ కే సాత్ గేయ యోగ్య హై. ప్రస్తుత కవిత, ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి చెప్తున్నటువంటి పాఠము బరస్తే బాదల్ అనేటువంటిది నాద్ ధ్వని కే సాత్ గేయ యోగ్య హై. ఇది పాడటానికి వీలుగా ఉండేటువంటిది ఈ యొక్క కవిత అనేటువంటిది. इसमें अनुप्रास का सुंदर प्रयोग है. इसमें अनुप्रास का अर्थ क्या होता है. అనుప్రాస్ అంటే ఏంటి, ఇది ఆ లెటర్స్ అన్నీ కూడా ఒక ప్రాసగా ఉండేటువంటిది అలంకారము, మనకి ఉండేటువంటి ఆభూషణ్ है. अलंकार का अर्थ क्या है, किसी बात को साधारण ढंग से ना कहकर चमत्कार व सौंदर्य पूर्ण ढंग से कहना ही अलंकार है. ఈ యొక్క భాషకి అలంకారం అనేటువంటిది ఒక ఆభూషణం లాంటిది. ఇందులో అనుప్రాస అలంకారము అని చెప్తున్నాము. అనుప్రాస అలంకారం అంటే ఏంటంటే जब वाक्य में कोई अक्षर या शब्द बार बार प्रयोग होता है वह अनुप्रास अलंकार होता है. ఎప్పుడైతే వాక్యంలో ఒక అక్షరాన్ని కానీ ఒక పదాన్ని కానీ మరలా ఉపయోగిస్తూ ఉంటామో, రిపీటెడ్గా ఉపయోగిస్తుంటామో వాటిని అనుప్రాస అలంకారము అని చెప్పి అంటున్నాము. సో ఇక్కడ బరస్తే బాదల్ అనేటువంటిది కవితా పాఠము అని చెప్తున్నాము. ఔర్ ప్రస్తుత కవిత నాద్ కే సాత్ గేయ యోగ్య హై. ప్రస్తుతం ఇది నాద్ కే సాత్ గేయ యోగ్య హై, ఇది పాడటానికి వీలుగా ఉంటుంది. ఔర్ ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ కియా గయా హై. సో బచ్చో यहाँ देखिए నేను అండర్లైన్ చేసినటువంటివి బరస్తే బాదల్ కవితా పాఠ్ हैं और प्रस्तुत कविता नाद के साथ गेय योग्य हैं, పాడటానికి అనుకూలమైనటువంటిది. और इसमें अनुप्रास का सुंदर प्रयोग किया गया है. అనుప్రాస అలంకారం అనేటువంటిది ఉపయోగించడం జరిగింది. అనుప్రాస అలంకారం అంటే చెప్పాను ఏంటి, जब वाक्य में कोई अक्षर या शब्द बार बार प्रयोग होता है वह अनुप्रास अलंकार कहते हैं.
ఒక వాక్యంలో ఒక అక్షరాన్ని కానీ ఒక యొక్క పదాన్ని కానీ రిపీటెడ్గా కనుక ఉపయోగిస్తే అది అనుప్రాస అలంకారము అవుతుంది. కాబట్టి ఈ 3 పాయింట్లు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి. और अब हम चलते हैं बरसते बादल कविता पाठ के कवि परिचय के बारे में. मैंने पहले ही बताया इस कविता के कवि का नाम क्या है? सुमित्रानंदन पंत. कौन है इस कविता के कवि? सुमित्रानंदन पंत जी हैं. अब हम देखेंगे इससे संबंधित कवि परिचय. देखिए, प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ. देखिए, पहला, प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ. ప్రకృతి వర్ణనలో బేజోడ్ కా అర్థం है అద్వితీయ. బేజోడ్ అంటే ఏంటంటే అండి అద్వితీయమైనటువంటి, జిస్కే సమాన్ దూసరా నా హో, అద్వితీయమైనటువంటి కవి, ప్రకృతిని వర్ణించడంలో అయినటువంటి కవి సుమిత్రానందన్ పంత్ యొక్క జన్మ 1900 में हुआ. 1900 అంటే 1900. అక్షరం में लिखिए అని చెప్పి అన్నప్పుడు 1900 అంటే 1900. कहाँ हुआ? अल्मोड़ा में हुआ. कहाँ हुआ? अल्मोड़ा में हुआ. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया है. ఈయనకి ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి అంటే సాహిత్య అకాడమీ, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया है. ఈయనకి సాహిత్య అకాడమీ అవార్డు, సోవియత్ రూస్ అనేటువంటి అవార్డు, అదేవిధంగా జ్ఞానపీఠ పురస్కారం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇన్కి ప్రముఖ రచనాయే, ఈయన రచించినటువంటి ముఖ్యమైనటువంటి రచనలు ఏంటి అంటే వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళా और बूढ़ा चांद तथा चिदम्बरा आदि. ये सभी इनके रचनाएँ हैं. क्या क्या हैं एक बार देखिए. इनकी प्रमुख रचनाएँ वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्णकिरण, कला और बूढ़ा चांद, ये सभी इनकी प्रमुख रचना हैं. और चिदम्बरा जो हैं इनकी प्रमुख रचना हैं, इसके लिए ज्ञानपीठ पुरस्कार मिला है. ఈయన రచించినటువంటి చిదంబర అనేటువంటి దానికి జ్ఞానపీఠ పురస్కారం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. और इनका निधन सन 1977 में हुआ. అదేవిధంగా ఆయన యొక్క నిధన్ का अर्थ है మృత్యు. నిధన్ का अर्थ है మృత్యు. ఆయన యొక్క మరణం అనేటువంటిది सन 1977 1977 में हुआ है. ఆయన యొక్క మరణం అనేటువంటిది 1977లో ఆయన చనిపోవడం జరిగింది. ये हैं इस पाठ से संबंधित कवि परिचय. बरसते बादल कविता के कवि हैं सुमित्रानंदन पंत जी. वे ప్రకృతి కే బేజోడ్ కవి हैं. ఆయన ప్రకృతికి సంబంధించినటువంటి అద్వితీయమైనటువంటి కవి. इसका जन्म सन 1900 में अल्मोड़ा में हुआ. ఆయన యొక్క పుట్టుక 1900 సంవత్సరంలో అల్మోడా జిల్లాలో జన్మించడం జరిగింది. और इनके पुरस्कार क्या हैं? इनकी ఈయనకు వచ్చినటువంటి అవార్డులు ఏంటంటే సాహిత్య అకాడమీ పురస్कार, सोवियत रूस पुरस्कार, ज्ञानपीठ पुरस्कार, ये सभी इनके पुरस्कार हैं. इनकी प्रमुख रचनाएँ, ఈయనకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రచనలు వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, युगांत, ग्राम्य, स्वर्णकिरण, कला और बूढ़ा चांद तथा चिदम्बरा, ये सभी इनकी प्रमुख रचनाएँ हैं. और इसका निधन 1977 में हुआ. ఆయన యొక్క మృత్యు 1977 సంవత్సరంలో ఆయన మరణించడం జరిగింది.